హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొని వచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీరు మిస్ అవుతున్నంతగా మీ పర్సన్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారా, సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మనం చూద్దాము. సో మీరు మిస్ అవుతున్నంతగా మీ పర్సన్ మిస్ అవుతున్నారా, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, సో ఈ రెండు డెక్స్తో చూస్తాను అనమాట. సో మీకు ఒకవేళ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కితే కనుక మీకు నా రీడింగ్స్ ఇమ్మీడియట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే ఖచ్చితంగా నా ఈమెయిల్ ఐడికి మెయిల్ చేస్తే నేను రిప్లై చేస్తాను. కొంతమందిని చూస్తున్నాను, ఇప్పుడే డబ్బులు పే చేస్తాము, మీరు రీడింగ్ వెంటనే చేస్తారా, ఇలా అంతా చేస్తే కనుక నేను వాళ్ళని బ్లాక్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఏదైనా సరే 48 అవర్స్ పైనే పడుతుంది రీడింగ్ నేను చేయాలంటే కనుక. మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, మీరు స్లాట్ బుక్ చేసుకోండి, పేమెంట్ చేసినాక నేను 48 అవర్స్కి మాత్రమే నేను మీకు రీడింగ్ చేస్తాను. అలాగా నన్ను ముందు ఇప్పుడే డబ్బులు పే చేస్తాను, రీడింగ్ చేస్తారా అని అడిగితే మాత్రం అలాంటి మనుషుల్ని నేను దూరం పెడతాను. సరేనా? సో ఎవరైతే నన్ను ఇలాగ ఇబ్బంది పెడుతున్నారో మాటికి మెసేజ్లు పెట్టి, ఇది వాళ్ళకి వర్తిస్తుంది అనమాట. సో ఇంకొకసారి నన్ను అలా అడిగితే కనుక నేను బ్లాక్ చేస్తాను. ఓకేనా? సరే, ఇదండి నేను చెప్పాల్సింది చెప్పాను మీకు. రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, పర్సనల్ రీడింగ్స్, దానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పే చేయగలనంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి. సారీ అండి, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంది. యాక్చువల్గా అయితే ఫ్యాన్ ఉందన్నమాట, చాలా వేడిగా ఉంది, సమ్మర్ కదా, సో ఫ్యాన్ ఆన్లో ఉంది. దానికని కొంచెం మీకు ఆడియో అనేది క్లారిటీ లేకపోవచ్చు. ఓకేనా? సరే, స్టార్ట్ చేద్దాం రీడింగ్. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ ఎవరినైతే మనసులో పెట్టుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారో, వాళ్ళని మిస్ అవుతున్నారో, వాళ్ళ పర్సన్ ఎలాగ చూస్తున్నారు వీళ్ళని, సో వాళ్ళు కూడా ఇలాగ మిస్ అవుతున్నారా లేదా చెప్పండి, మాకు ఆన్సర్ చెప్పండి. ఈ పర్సన్ ఎవరైనా కావచ్చండి, మీ క్రష్, లవర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు. కానీ మీరు వాళ్ళని చాలా ప్రేమిస్తున్నారు. మీ ఆలోచనలు ఎప్పుడు వాళ్ళ చుట్టూరే తిరుగుతూ ఉంటాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. సో అటువంటి పర్సన్ గురించి ఈ రీడింగ్ చూడండి. ఓకేనా? సో ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు మీకు రీడింగ్స్ అనేవి రెజనేట్ అవుతాయి. సరేనా? చూద్దాము. మీరు మిస్ అవుతున్నంతగా మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతారా? మాకు ఆన్సర్ చెప్పండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. నా వ్యూవర్ యొక్క వ్యక్తి నా వ్యూవర్స్ని మిస్ అవుతున్నారా లేదా? ద టవర్, టెంపరెన్స్, ది వరల్డ్. ఓకే, ఇక్కడ నాకు ఫైర్ సైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారండి. ఏరీస్, లియో, సాజిటేరియస్ ఎక్కువ కనిపిస్తున్నారు. ముఖ్యంగా సాజిటేరియస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇవి కాకుండా నాకు కుంభరాశి, అదే ఏరీస్, లియో, సాజిటేరియస్ అంటే మేషం, ధనస్సు, సింహం అన్నమాట. ధనస్సు చాలా ప్రామినెంట్ గా ఉంది. ఇది కాకుండా కుంభరాశి, వృషభ రాశి కూడా అయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశి కూడా అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఈ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అంటే గనక మిస్ అవుతున్నారు. కానీ మీరు అనుకున్నట్టుగా ప్రేమతో కాదు, కానీ చాలా ఫిజికల్ అట్రాక్షన్ అనమాట. చాలా మిమ్మల్ని పొందాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి, మిమ్మల్ని టచ్ చేయాలి, మీతో సెక్షువల్ గా ఉండాలి. సో ఈ విషయం పైన అయితే వాళ్ళు మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఆ ఆత్రం మీతో ఉండాలి, మీతో టైం స్పెండ్ చేయాలి, మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయాలి, ఇద్దరు ఒకటి అవ్వాలి. సో ఇక్కడ చూసారంటే టెంపరెన్స్ లో ఇక్కడ రాసింది చూసారా, అర్ధనారీశ్వర్ అని రాసింది కదా. సో వాళ్ళు మీతో కలవాలనుకుంటున్నారు ఫిజికల్ గా. ఓకే, సో ఇంతకన్నా డీటెయిల్ గా నేను చెప్పలేను, యూట్యూబ్ లో అది స్ట్రైక్స్ వేస్తారు నేను ఎంతకన్నా ఎక్కువ చెప్తే. సో ఏంటంటే వాళ్ళకి మెయిన్ ఈ కోరిక ఎక్కువగా ఉందన్నమాట. ప్రేమ కన్నా ఎక్కువ కోరిక ఎక్కువగా ఉంది. సో దానికి ఏంటంటే వీళ్ళు ఒక సైకిల్ కంప్లీట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒకవేళ మీ దగ్గర ఏమన్నా మీ ఇద్దరికి మధ్య నో కాంటాక్ట్ ఉందా, లేదంటే ఇద్దరు గోస్టింగ్ చేసుకున్నారా, మాట్లాడుకోవడం మానేశారా, లేదంటే లెస్ కాంటాక్ట్ ఉందా, ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కూడా అనిపిస్తూ ఉందండి. సో ఖచ్చితంగా వాళ్ళు ట్రావెల్ చేసి రావాల్సి ఉంటుంది మీ దగ్గరికి. సో వాళ్ళు ట్రావెల్ చేద్దామని కూడా అనుకుంటున్నారనమాట. ట్రావెల్ చేసి రావాలి,
ఎందుకంటే మిమ్మల్ని పొందాలి అనే కోరిక ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి, మిమ్మల్ని స్మెల్ చేయాలి. అంటే వాళ్ళకి ఎలాగంటే మీరు మంచి స్మెల్ వస్తారు అంటే వాళ్ళకి మీ స్మెల్ అంటే ఇష్టము. నాకు ఎందుకో ఇది ఇంట్యూటివ్గా మెసేజ్ వచ్చింది. సో మేబీ ఒకవేళ మీరిద్దరూ దగ్గరగా ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పారేమో మీ స్మెల్ అంటే వాళ్ళకి ఇష్టము. సో వాళ్ళు మళ్ళా మిమ్మల్ని దగ్గరికి రావాలి, మిమ్మల్ని ముట్టుకోవాలి అనేసి వాళ్ళ ఆలోచనలు అయితే చాలా సెక్షువల్గా అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో మిస్ అవుతున్నారంటే ఎస్, చాలా అబ్సెసివ్గా మిస్ అవుతున్నారు. అసలు సడన్గా మీ దగ్గరికి వచ్చి ఇంకా ఏం చేయాలనుకుంటే అది చేయాలన్నట్టుగా వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు ఆ కోరిక అనేది. ఓకేనా, ఇంకా చూద్దాం వీళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉంటుంది. ఫిజికల్ అట్రాక్షన్ అయితే చాలా ఉందండి. సో నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? నా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటి? ప్లీజ్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. Four of Swords, Five of Cups. వావ్, చాలా బాధపడుతున్నారు. 9 of Swords, Queen of Wands, 9 of Pentacles. చాలా యాక్షన్ అంటే మనం ఇప్పుడు నాకు ఒకటే ఈ పేజ్ ఆఫ్ కప్స్ కనిపిస్తా ఉంది. యాక్షన్ అంటే నెక్స్ట్ వాళ్ళు మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది, అదే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఏమీ లేకుండా సైలెంట్ గా ఉన్నారు, ఏ యాక్షన్ తీసుకోకుండా రెస్ట్ అండ్ రిజ్యూనేషన్ లో ఉన్నారనమాట. సో వాళ్ళకి ఏదో ఒక భయం అయితే ఉంది. వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి చూసారంటే గనక పైన 3 కత్తులు వేలాడుతూ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఎవరో ఒక బ్లాక్ మెయిల్ చేయటమో, ఒక భయమో, మీ దగ్గరికి వస్తే గనక వాళ్ళకి డేంజర్ తప్పదు, రిస్క్ అనేది ఉంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే కూడా భయపడుతున్నారు. సో దానివల్ల మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ వాళ్ళు రాలేని పరిస్థితి. ఇక్కడ చూసారంటే 5 of Cups, చాలా మిస్సింగ్ ఎనర్జీ, చాలా సాడ్ ఎనర్జీ. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ ఏం చేయలేని పరిస్థితి. రాత్రులు నిద్ర పట్టట్లేదు, మధ్యరాత్రిలో లేచి ఏడవటము, మిమ్మల్ని తలుచుకోవటము, మీ ఫోటోలు చూడటము. ఈ వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉందండి. చాలా బాధలో ఉన్నారు, బాధపడుతున్నారు. కొంతమందికి వీళ్ళు ఒక పీజీలోనో హాస్టల్లో కూడా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఏంటంటే ఒక రకమైన గిల్ట్ అన్నమాట, ఒక రకమైన అయ్యో నేను నా వ్యక్తికి న్యాయం చేయలేకపోతున్నాను, నా వ్యక్తిని నేను తను ఎంత ప్రేమిస్తున్నారో నేను ఆ విధంగా ప్రేమించలేకపోతున్నాను అనే ఒక గిల్ట్, అవమాన భారము. దీనివల్ల ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉన్నారు ఈ పర్సన్. యాక్చువల్లీ చెప్పాలంటే బాధలో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. కానీ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. సో పేజ్ ఆఫ్ కప్స్ ఏంటంటే ఇది ఒక మెచ్యూర్డ్ ప్రపోజల్ కాదు. అంటే సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనే ప్రపోజల్ కాదు. సరే మన ఇద్దరము ఇలాగే కంటిన్యూ చేద్దాము, నాకు నువ్వంటే ఇష్టము, నీకు నేనంటే ఇష్టము, ఎంతకాలం ఇలా జరుగుతుందో చూద్దాము, నేను ఇప్పుడే నీకేది ప్రామిస్ చేయలేను. ఈ వ్యక్తి మీకన్నా చిన్నవాళ్ళు అయ్యే అవకాశం కూడా ఉంది. మీరేమో క్వీన్ లాగా ఉన్నారు, వాళ్ళేమో పేజ్ లాగా ఉన్నారు. అంటే మీరేమో చాలా మెచ్యూర్డ్ ఎనర్జీలో ఉన్నారు, మీ ఫీలింగ్స్ అనేవి మెచ్యూర్డ్ ఫీలింగ్స్. సో మీరు లాంగ్ టర్మ్ చూస్తున్నారు, మీరు ఒక మ్యారేజ్ చూస్తున్నారు, మీరు మ్యారేజ్ మెటీరియల్. కానీ ఆ వ్యక్తి అంత ధైర్యం లేదు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మొత్తం అందరితో పోరాడి, సొసైటీతో వాళ్ళ ఫ్యామిలీతో పోరాడి మిమ్మల్ని వాళ్ళు పొందే అంత ధైర్యం లేదు ఈ వ్యక్తికి. వీళ్ళు ఇమ్మెచ్యూరిటీ ఉంది, వయసులో కూడా చిన్నవాళ్ళు అవ్వచ్చు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి భయం. కానీ మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు. మీరు ఒక అందమైన వ్యక్తి, చాలా కాన్ఫిడెంట్ వ్యక్తి, మీకు అన్నీ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, కాన్ఫిడెన్స్ ఉంది మీకు. ఎవరైనా కొంతమందికి అయితే పెట్స్ కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. ఒక డాగ్స్ కానీ, క్యాట్ కానీ, సో ఏదైనా ఒక బర్డ్ కానీ, లవ్ బర్డ్స్ కానీ, సో ఇలాగ ఉండే అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే మీరు చాలా ఫ్రీడమ్ లవర్ అనమాట. మీకు ఏది కావాలంటే అది చేస్తారు, ఏం కొనుక్కోవాలంటే అది కొనుక్కుంటారు.
ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడతారు. సో మీకేంటంటే ఫుల్ ఫ్రీడమ్ అనమాట. మీరు ఇండిపెండెంట్ పర్సన్, ఎవరి మీద ఆధారపడే పని లేదు, మీకు ఆధారపడాల్సిన అవసరం లేదు. అదంతా ఈ వ్యక్తి చూస్తున్నారు. ఈ వ్యక్తి ఇక్కడ బాధపడుతున్నారు, నిద్ర లేకుండా ఏడుస్తున్నారు, కానీ మీరేమో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ దృష్టిలో. నిజంగా మీరు బాధపడుతున్నారు, ఈ రీడింగ్స్ చూస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, మీ పెట్స్ తోని, మీ ఫ్యామిలీతోని, మీ గార్డెన్ లోని, మీ డబ్బులు అంటే మీరు బాడీని టేక్ కేర్ చేయడం కానీ, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళడం, సెలూన్స్కి వెళ్ళడం, మసాజ్ చేయించుకోవడం, బాడీ మసాజ్, ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారనమాట. ఇవన్నీ వాళ్ళు చూసి వాళ్ళు చాలా ఒక జెలసీ ఫీల్ అవుతున్నారు. ఒక రకంగా జెలసీ, బాధ, ఏడుపు, ఇవన్నీ చూసి వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని పొందాలని వాళ్ళకి చాలా కోరిక ఉంది, కానీ పొందలేరు. అంత ధైర్యం లేదు, మీకు చెప్పే అంత ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారని భయం, ఫియర్ ఆఫ్ రిజెక్షన్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట. సరే, ఇంకా చూద్దాము వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఉంటుంది. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? నా వ్యూవర్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్. టెన్ ఆఫ్ చరిష్మా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? నా వ్యూవర్స్ యొక్క పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది? ఓకే, అగైన్ 5 ఆఫ్ కప్స్ మళ్ళీ వచ్చింది. చాలా సాడ్ ఎనర్జీ, మిస్సింగ్ ఎనర్జీ. 7 ఆఫ్ ఇంటెలిజెన్స్, క్వీన్ ఆఫ్ చరిష్మా. చాలా మంచి కార్డ్స్ వచ్చాయి. ఏస్ ఆఫ్ చరిష్మా. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళైతే మీతో ఒక న్యూ బిగినింగ్ చేస్తారండి, దానిలో అయితే డౌట్ లేదు. వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఒక కనెక్షన్, కమిట్మెంట్ ఇవ్వడము. ఎందుకంటే ఇక్కడ 10 ఆఫ్ చరిష్మా కనిపిస్తా ఉంది. సో మీతో ఒక ఫ్యామిలీ, మీతో ఒక ఇల్లు కొనడము, మీతో కలిసి ఉండడము, మీతో ఒక ఫ్యామిలీ, కొంతమందికి అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా ఉండే అవకాశం ఉంది. సో వాళ్ళు మీతో కలిసి ఉండాలి, మీతో పంచుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీతో మిమ్మల్ని పరిచయం చేయటము, మీరిద్దరూ కలిసి గ్రో అవ్వటము, లేదంటే మీరిద్దరూ కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేయటము. ఒకవేళ ఒకే ఆఫీస్లో ఉంటే కనుక ఈ వ్యక్తి మీకు శాలరీ హైక్ ఇవ్వటము, లేదంటే మీకు ఒక ప్రమోషన్ ఇవ్వటము, ఇట్లా అంతా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ మిస్సింగ్ ఎనర్జీని తట్టుకోలేకపోతున్నారు అనమాట. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మాటి మాటికి తలుచుకొని మీ దగ్గర వాళ్ళు చేసిన తప్పులు కానీ, మిమ్మల్ని ఏదైనా ఒక మాట అంటే ఆ మాటలు కానీ, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతున్నారు. ప్లస్ వాళ్ళు మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. అది కూడా కాకుండా వాళ్ళు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా గొడవలు, ఆర్గ్యుమెంట్స్ కనుక ఉంటే కనుక వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలి. ఓకే, సో ఇప్పుడు వరకు ఏదైతే వాళ్ళు మాస్క్ వేసుకొని ఉన్నారో, ఈ 7 ఆఫ్ ఇంటెలిజెన్స్ మాస్క్ వేసుకొని మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చెప్పకుండా మీతో ఒక ప్లేయర్ లాగా ఆడుకున్నారో, ఇప్పుడు అవన్నీ వదిలేసేసి మీ దగ్గరికి ఓపెన్ గా చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక వైఫ్ గానీ, హస్బెండ్ గానీ మెటీరియల్ లా చూస్తున్నారు. ఈ 2 కార్డ్స్ ఏంటంటే వాళ్ళు మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. ఈ 10 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వాళ్ళు మీతో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు. మీరు వాళ్ళకి వండి పెడితే తినాలనుంది, వాళ్ళు ఫ్యామిలీతో మీరు వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళతో భోజనం చేసి, మీరు వంట చేసి, ఇవన్నీ వాళ్ళు ఊహించుకుంటున్నారు. ఓకే, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది వాళ్ళతో. మీకు మిమ్మల్ని ప్రపోజ్ చేస్తారు, అది వాళ్ళ నెక్స్ట్. ఈ 2 కార్డ్స్ చూసారంటే ఏస్ ఆఫ్ చరిష్మా, పేజ్ ఆఫ్ కప్స్, ఇవి 2 యాక్షన్ కార్డ్స్ అనమాట. సో మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అదే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనమాట. సో వాళ్ళ 5D మెసేజెస్ చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ 5D మెసేజెస్ ఏంటి? ఆల్రెడీ మనకు వచ్చినాయి, చాలా కార్డ్స్ వచ్చాయి. వీఆర్ నాట్ డన్, దేర్ ఈజ్ అన్ఫినిష్డ్ బిజినెస్ బిట్వీన్ అస్.
మంది మీరు ఒకవేళ అనుకుంటున్నారేమో ఈ కనెక్షన్ అయిపోయింది అనేసి అంటే లేదు లేదు, మన కనెక్షన్ ఇంకా అవ్వలేదు, మనది ఇంకా ఉంది, ముందుంది అని చెప్తున్నారు. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టుగెదర్ విత్ యూ, ఐ మిస్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట. వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, రీయునైట్ అవ్వాలనుకుంటున్నారు. యు ఆర్ మై ట్రూ లవ్ అండ్ ద సోల్మేట్. ఓకే, వాళ్ళు మిమ్మల్ని ఒక సోల్మేట్ లాగా భావిస్తున్నారు, ట్రూ లవ్ కింద భావిస్తున్నారు. ఇట్స్ నాట్ యువర్ ఫాల్ట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్, ఐ థింక్ యూ హేట్ మీ. సో వాళ్ళు చేసే పనులకి మీరు వాళ్ళని హేట్ చేస్తున్నారా అని అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఐ మేడ్ ద రాంగ్ డెసిషన్, ఐ కాంట్ స్టాప్ కికింగ్ మై సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో వాళ్ళు ఏదో తప్పు చేశారు, మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని ఎవరినో చూస్ చేసుకున్నారు. సో దానికి వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. ఐ హ్యావ్ సమ్వన్ ఎల్స్ ఆన్ మై మైండ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇక్కడ థర్డ్ పార్టీకి కూడా ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళు రాంగ్ డెసిషన్ తీసుకున్నారని చెప్పారు కదా, అది థర్డ్ పార్టీ డెసిషన్. సో దానివల్లే చెప్తున్నాను, నేను అది సెలెక్ట్ చేసుకున్నాను, దానివల్ల ఇప్పుడు నేను నీకేమీ ఆఫర్ చేయలేను, ప్లీజ్ ఫర్గివ్ మీ అంటున్నారు. సూన్ ఐ విల్ కాంటాక్ట్, దేర్ ఇస్ సో మచ్ ఐ వాంట్ టు టెల్ యూ, ఐఎమ్ ఆన్ మై వే. ఓకే, వాళ్ళకి టైం కావాలి, ఖచ్చితంగా వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, వాళ్ళు ఆన్ ద వే ఉన్నారని చెప్తున్నారు. సమ్ పీపుల్ డోంట్ వాంట్ టు సీ అస్ టుగెదర్. ఎవరో ఒకళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు మిమ్మల్ని టుగెదర్ చూడాలి అనుకోవటం లేదనమాట. దిస్ డిస్టెన్స్ ఈస్ కిల్లింగ్ మీ. ఖచ్చితంగా ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయ్యే అవకాశం ఉందండి. చూజ్ మీ, నాట్ ద అదర్ పర్సన్. ఐ విల్ నెవర్ బీ హ్యాపీ ఇఫ్ యూ కాంట్ బీ విత్ యూ. ఓకే, సో వాళ్ళు ఒకవేళ మీకు ఎక్స్ పార్ట్నర్ ఉండి మీరు వేరే వాళ్ళని ఎవరినైనా చూస్ చేసుకుంటే గనక వాళ్ళు చూజ్ మీ అనేసి అడుగుతున్నారనమాట. ఓకే, ఇదండి ఇవాళ రీడింగ్. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మళ్ళీ రేపటి రీడింగ్ లో కలుద్దాము. అంతవరకు సెలవు. గుడ్ బై, నమస్తే.